Hi friends, welcome back again. So in our series of Diploma Engineering Physics first year common, we have successfully completed almost 6 chapters. Now I have entered into 7th chapter, that is electricity and magnetism. And I have completed first part, you can see on the board, it is still on the board. Kirchhoff's first law and second law explanation. Okay, now we will go into the applications of first law and second law, please. Okay, so 7th chapter, we are going into the applications, please. ఓకేనా. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ లా, దట్ ఈస్ జంక్షన్ లా, అదేవిధంగా వోల్టేజ్ లా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నో అకార్డింగ్ టు అవర్ సిలబస్ విల్ సీ ద అప్లికేషన్ ఆఫ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి? వీట్ స్టోన్స్ బ్రిడ్జ్. యూ కెన్ సీ ద ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ కిర్చాఫ్స్ లాలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వీట్ స్టోన్స్ బ్రిడ్జ్. వెరీ ఈజీ అండి, ఇది డెరివేషన్ చాలా ఇంపార్టెంట్ కూడా. ప్లీజ్ నోట్ డౌన్ ద క్వశ్చన్. వీట్ స్టోన్స్ బ్రిడ్జ్ ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ కిర్చాఫ్స్ లాస్. సో ఇక్కడ ఏంటంటే విల్ బి టేకింగ్ 4 రెసిస్టర్స్, నేమ్లీ పి, క్యూ, ఆర్, ఎస్. ఎలా రన్ చేస్తాం చూడండి. ఐ డ్రా ద ఫిగర్. ఫస్ట్ రెసిస్టర్, సెకండ్ రెసిస్టర్, థర్డ్ రెసిస్టర్ అండ్ ఫోర్త్ రెసిస్టర్ ఇన్ సైక్లిక్ ఆర్డర్ P, Q, R, S. దిస్ ఇస్ సైక్లిక్ ఆర్డర్ P, Q, R, S. అంతేకాకుండా మధ్యలో ఐ విల్ బి అరేంజింగ్ ఎ గ్యాల్వనోమీటర్ G, another wire, and these edges A and B connected with a copper wire with a battery B, positive negative charge, current, total current going here, and from here the current is distributing as I1. Okay, you can take I2. This is through galvanometer as IG, and of course this one is I3 and this one is I4. మీకు అర్థమవుతుందా? దిస్ ఈస్ ద మెయిన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ వీట్ స్టోన్ బ్రిడ్జ్, దట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. ఏంటి ఇక్కడ జరిగింది? 4 రెసిస్టర్స్ PQRS arranged in cyclic order. You can see in the figure. I1, I2, I3, I4 and Ig are the currents through the resistors respective one, including the galvanometer to find the deflection, whether the current is passing or not. Now ఇప్పుడు మనం ఈ వీట్ స్టోన్ బ్రిడ్జ్లో ఒక బ్యాలెన్సింగ్ ఫార్ములా మనం ఫైండ్ చేద్దాం. దానికోసం ఏం చేస్తాను? ఫస్ట్ వన్ ఐ విల్ అప్లై కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఎట్ ద జంక్షన్స్, ఎట్ దిస్ జంక్షన్ అండ్ దిస్ జంక్షన్. పేర్లు పెడతామే ABCD. Now firstly Kirchhoff's first law is applied. First law of Kirchhoff at junctions C and D. Already మీకు చెప్పాను కదా, కన్వెన్షనల్ సైన్ టువర్డ్ ద జంక్షన్ పాజిటివ్, అవే ఫ్రమ్ ద జంక్షన్ నెగిటివ్. లేదా ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ఎనీ జంక్షన్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో జంక్షన్ దగ్గర పాపం ఏవి వస్తున్నాయి కరెంట్లు? I1 పాజిటివ్, ఇంకేమొచ్చాయి చూడండి, I1 ఒకటే వస్తుంది, మిగతా IG I3 వెళ్ళిపోతున్నాయి. సో I1 మైనస్ IG మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0 అకార్డింగ్ టు అవర్ థియరమ్. ఫస్ట్ లా ఏంటిది? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ కమింగ్ టువర్డ్స్ పాజిటివ్, గోయింగ్ అవే నెగిటివ్, కన్సిడర్ ద కన్వెన్షనల్ సైన్. సో I1 కమింగ్ టు జంక్షన్ కాబట్టి పాజిటివ్, IG I3 ఆర్ గోయింగ్ అవే కాబట్టి నెగిటివ్. ఈక్వేషన్ 1 ప్లీజ్. నో అట్ జంక్షన్ D దగ్గర ఎవరైనా వస్తున్నారు పాపం? I2 వస్తుంది, IG వస్తుంది. సో I2 ప్లస్ IG, ఎవరు వెళ్ళిపోతున్నారు? I4. సో మైనస్ I4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. సో దీస్ ఆర్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ బై అప్లయింగ్ కిర్చాఫ్స్ జంక్షన్ థియరమ్. ఓకేనా? నౌ వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ గో ఫర్ సెకండ్ లా ఆఫ్ కిర్చాఫ్. దీన్నే లూప్ థియరం ఆర్ మెష్ థియరం. ఇక్కడ నేను చెప్పాను కదా, మీ ఇష్టం అండి, మీరు ఎలాగైనా ఫాలో. క్లాక్ వైజ్ పాజిటివ్, ఓకే, ఆర్ యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్.
ఓకే, యూ క్యాన్ ఫాలో ఎనీ కన్వెన్షన్. క్లాక్ వైజ్ పాజిటివ్ అయితే, యాంటీ క్లాక్ వైజ్ you can take as negative please. Any of the conventional sign you have to take and you can use. Start చేద్దాం మరి. సో క్లాక్ వైజ్ ఏమైనా పాజిటివ్ కదా, ఫాలో అవుదాం. సిగ్మా v is equal to 0, సెకండ్లో అదే కదా. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద పీడీస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఆర్ మెష్ ఈజ్ ఈక్వల్ టు 0. నా పెన్ అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి బాక్స్ ఫస్ట్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ప్లీజ్, నాట్ ఓపెన్, క్లోజ్. సో ఈ పెన్ ఎలా వెళ్తుందో ఒక సబ్జెక్ట్ చేయండి. క్లాక్ వైజ్ చూడండి, ఇది క్లాక్ వైజ్. సో అలాంగ్ ద పాత్ ఐఎమ్ గోయింగ్. చూడండి, మీకు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ కిర్చాఫ్స్ లాస్. ఫర్ ఈఎంఎఫ్స్ దేర్ నో రూల్స్, ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద డైరెక్షన్ యూ కెన్ టేక్ ఫ్రమ్ మైనస్ టు ప్లస్ అయితే ప్లస్, ప్లస్ టు మైనస్ అయితే మైనస్ సైన్. బట్ వెన్ యూఆర్ గోయింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, ప్లీజ్ సి ఏం జరుగుతుంది ఇక్కడ, పొటెన్షియల్ డ్రాప్. ఓకేనా, పొటెన్షియల్ డ్రాప్. ఇదిగోండి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అంటే మైనస్ PI1. చూడండి, ఇవ్వండి అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ పొటెన్షియల్ డ్రాప్ మైనస్ PI1. తర్వాత చూడండి బాక్స్ నుంచి ఇది కూడా చూడండి, అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మైనస్ GIG. అదవుతుంది మీకు, ఓమ్స్లో అప్లై చేశాను ఇక్కడ I/R. సో మీరు అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ ఎదురైందంటే పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది, ఆపోజిట్ అయితే ప్లస్ అవుతుంది. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఇక్కడ రండి, ఇక్కడ చూడండి, కరెంట్కి ఆపోజిట్లో వెళ్తున్నారంటే పొటెన్షియల్ గెయిన్ I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3 అర్థమైందా? దీన్ని రీఅరేంజ్ చేద్దామా? రీఅరేంజ్ చేయగల మైనస్లో ఒక పక్క పట్టుకెళ్ళిపోతాం. I2 ఈజ్ ఈక్వల్ టు PI1 ప్లస్ GIG. దీని ఈక్వేషన్ 3. మైనస్ లైన్ ఒకవైపు, ప్లస్ లైన్ ఒకవైపు. ఓకేనా? నౌ కమింగ్ టు ద సెకండ్ బాక్స్, సెకండ్ లూప్. సెకండ్ లూప్ ఏంటి పాపం, CBD again C, closed loop. Again follow the rules along the path. చూడండి పాత్ మళ్ళీ డ్రాపేజ్ ప్లీజ్. ఓకేనా, పాత్ డ్రాపేజ్ అంటే మైనస్ QI3. చూడండి కరెంట్ డైరెక్షన్ వెళ్తారు, పొటెన్షియల్ డ్రాప్. ఇది ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్ I4. అగైన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ప్లస్ GIG ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ రీఅరేంజ్ SI4 ప్లస్ GIG ఈజ్ ఈక్వల్ టు QI3. ఈక్వేషన్ 4. మైనస్ ఒకవైపు, ప్లస్ ఒకవైపు పెట్టేద్దాం. ఓకేనా, ఇంతవరకు బాగానే ఉందండి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి, బ్యాలెన్సింగ్ ఫార్ములా కట్టాలంటే ఈ కండక్టర్లోంచి కరెంట్ 0 చేయాలి. అంటే వెన్ IG ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ దిస్ కండక్టర్, ద బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్. మీకు అదవుతుందా? వెన్ కరెంట్ త్రూ ద గ్యాల్వనోమీటర్ ఈజ్ 0, ద బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ప్లీజ్. సో అప్లై చేద్దాం అన్నిటికి. 1 2 3 4 ఈక్వేషన్స్. కరెంట్ 0, కరెంట్ 0, కరెంట్ 0, కరెంట్ 0, అండ్ ఆఫ్ కోర్స్ హియర్ కరెంట్ 0. అప్లై చేస్తే ఇక్కడ ఈక్వేషన్ ఏమైంది పాపం చూడండి, ఒకసారి క్లియర్ రాస్తున్నాను. I1 హ్యాస్ బికమ్ ఈక్వల్ టు I3. దానికి ఏం పేరు పెడదాం, 5. అలాగే పాపం I2 ఈజ్ ఈక్వల్ టు I4. ఈక్వేషన్ 6 పెడదాం. నా కమింగ్ టు దీస్ ఈక్వేషన్స్, 0 అయిపోయింది కదా. R I2 ఈజ్ ఈక్వల్ టు PI1. ఈక్వేషన్ 7. ఇక లాస్ట్ వన్ అండి, SI4 ఈజ్ ఈక్వల్ టు QI3. ఈక్వేషన్ 8. సో ఆల్మోస్ట్ మనం వచ్చామండి. ఇప్పుడు చూడండి 5 6 చూడండి, I1 ఈజ్ ఈక్వల్ టు I3. నౌ ఐల్ డివైడ్ ఈక్వేషన్ 7 and 8. 7 డివైడెడ్ బై 8 ఈక్వేషన్స్. 7 ఏం చెప్తుంది పాపం, RI2 బై SI4 ఈజ్ ఈక్వల్ టు PI1 బై QI3. చూడండి ఇప్పుడు 5 6 ఏం చెప్తుంది, I1 ఈజ్ ఈక్వల్ టు I3, I2 ఈజ్ ఈక్వల్ టు I4. ఏమి మిగిలే పాపం, R బై S ఈజ్ ఈక్వల్ టు P బై Q. లేదా ఎగ్జాక్ట్ ఒరిజినల్ ఫార్ములా P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై S.
where P, Q, R, S are the resistors arranged in cyclic order. So when the bridge is balanced, no current is flowing in this conductor, then immediately you can remove this one and these two will become series, these two become series, and those two again become parallel. So P by Q is equal to R. Very important one and చాలా important formula. Note చేయండి. This is the very first application of Kirchhoff's first law and second law. Note చేసారా? 1, 2, 3 చెప్పేస్తున్నా. మీ టెక్స్ట్ బుక్లో ఎంత క్లియర్గా ఇవ్వలేదండి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి మీకు, బట్ నేను డెరైవ్ చేశాను మీకోసం. యూ కెన్ టేక్ ఇట్ ఎస్ గ్రాంటెడ్. మీ పుస్తకంలో అంత క్లియర్గా లేదు పాపం, but I have derived for you. Okay, right. Now coming to the next item. Right. So that is the first one and very important Wheatstone bridge ending. Now after that one, the balancing formula P by Q is equal to R by S. Already I derived for you. Very important that one. Tarvata, what is meter bridge? అన్నిటికంట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీటర్ బ్రిడ్జ్ సెకండ్ వన్, మీటర్ బ్రిడ్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీటర్ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇందులోని. సో మన ఫస్ట్ ప్రిన్సిపల్ సో ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ మీటర్ బ్రిడ్జ్ ఈజ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. అంటే P by Q is equal to R by S. The main principle, working principle of a meter bridge ఎలా పనిచేస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఓకేనా? ఇప్పుడు మీటర్ బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. చాలా ఇంపార్టెంట్ ఇది. కన్స్ట్రక్షన్ ఏమీ లేదండి, 3 కాపర్ స్ట్రిప్స్ ఉంటాయి. ఎక్కడికి వేస్తున్నాను చూడండి. 3 కాపర్ స్ట్రిప్స్ ఇన్ ఎల్ షేప్డ్ ఇన్ దిస్ ఫ్యాషన్. ఇవ్వండి. ఫస్ట్ కాపర్ స్ట్రిప్ C1, సెకండ్ మిడిల్ కాపర్ స్ట్రిప్, ఆఫ్ కోర్స్ దీనైనా C2 అనుకో, ఇది ఏదో మీ ఇష్టం, C2. అనదర్ కాపర్ స్ట్రిప్ ఎల్ కాపర్ స్ట్రిప్ అగైన్ like this one you can name it as C3, and there are 2 gaps, namely G1, G2. ఇక్కడ కొన్ని స్క్రూస్ ఉంటాయండి వైర్స్ కనెక్షన్ కోసం. నా ఇక్కడ ఒక మీటర్ స్కేల్ విల్ బి అరేంజ్డ్. స్కేల్ ఉంటుందండి, 1 మీటర్ స్కేల్ ఇక్కడ, అంటే 100 సెంటీమీటర్స్ స్కేల్, మీటర్ స్కేల్, అందుకే మీటర్ బ్రిడ్జ్ అన్నారు. మీటర్ స్కేల్ అంటే 100 సెంటీమీటర్స్. దాంతోపాటు అక్కడ ఒక మ్యాంగనిన్ వైర్, ఇట్ ఇస్ అన్ ఎల్లో ఆఫ్ 2 మెటల్స్, మ్యాంగనిన్. ఓకేనా? మ్యాంగనిన్ వైర్ ఉంటుందండి దీని మీద. ఇక్కడి నుంచి విల్ బి కనెక్టింగ్ టు ఎ బ్యాటరీ B plus minus, followed by, if you want you can put plug key. ఇంకా కావాలంటే ఒక రియోస్టాట్ ఇక్కడి నుంచి కనెక్షన్ పెడతాం. రియోస్టాట్ ఎందుకు పాపం? టు వేరీ ద రెసిస్టెన్స్ ప్లీజ్, టు వేరీ ద రెసిస్టెన్స్. అదవుతుందా మీకు? సో దట్ ఈస్ ద కనెక్షన్. బ్యాటరీ, ప్లగ్ కీ, రియోస్టాట్ ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. రియోస్టాట్ ఏంటంటే టు వేరియేట్ ద రెసిస్టెన్స్, కరెంట్ మార్చడానికి. ప్లగ్ కీ ఏంటంటే ఆన్ ఆఫ్ చేయడానికి కోసం. బ్యాటరీ నుంచి కరెంట్. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. సో ఈ విధంగా ముందు కనెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాపుల్లో మనకి ఒక దాంట్లో రెసిస్టెన్స్ బాక్స్ ఆర్బి, ఇంకో గ్యాప్లో అన్నోన్ రెసిస్టెన్స్ వైర్ హూజ్ వాల్యూ హ్యాస్ టు బి ఫౌండ్ అవుట్. అంటే ఒక చిన్న తీగిస్తారు. You can measure the length of that wire. You can measure the length of the wire like this. This is the wire length, and D is the diameter, and R is the radius. తర్వాత వైర్ యొక్క రేడియస్ కట్టాలంటే చిన్న వైర్ కదా, సన్నంగా ఉంటుంది. యూ కెన్ యూజ్ స్క్రూ గేజ్ ఇన్ ద ల్యాబొరేటరీ, ఫిజిక్స్ ల్యాబొరేటరీ. దేర్ బై యూ కెన్ ఫైండ్ అవుట్ ద, బికాస్ స్క్రూ గేజ్ లీస్ట్ క్వాంటిటీ ఈజ్ 1/100th of a millimeter. సో ఆ విధంగా రేడియస్ కట్టవచ్చు. సో ఏదో గ్యాప్, అయితే ఈ గ్యాప్ ఫిక్స్డ్గా సెకండ్ గ్యాప్ అని అవసరం లేదు. యూ కెన్ చేంజ్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్. సో అన్నోన్ రెసిస్టెన్స్ హ్యాస్ టు బి ఫౌండ్ అవుట్ ఈస్ కెప్ట్ ఇన్ ఐదర్ దిస్ గ్యాప్ ఆర్ దిస్ గ్యాప్. తర్వాత ఈ మధ్యలో ఒక స్క్రూ ఉంటుందండి. ఇక్కడి నుంచి ఒక కండక్టింగ్ వైర్
విత్ హై రెసిస్టెన్స్ బాక్స్, తర్వాత గ్యాల్వనోమీటర్ ఫాలోడ్ బై జాకీ జే. హై రెసిస్టెన్స్ బాక్స్ ఎందుకు పెట్టారంటే బికాస్ galvanometer is very sensitive one. When heavy current is flowing in the circuit, galvanometer will be spoiling. So in order to prevent the galvanometer మనం పాడవకుండా ఒక హై రెసిస్టెన్స్ బాక్స్ కనెక్ట్ చేయాలి సిరీస్లో galvanometer, అలాగే ఒక జాకీ జే. ఈ జాకీ విల్ బి స్లైడింగ్ ఆన్ ద మ్యాంగనీన్ వైర్ ఆన్ ద మీటర్ స్కేల్ టు ఫైండ్ ద బ్యాలెన్సింగ్. ఇదండి అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ కూడా కనెక్షన్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయడం కోసం అరేంజ్మెంట్ అంతా అయిపోయింది. ఫస్ట్ జాకీని ఇక్కడ ప్రెస్ చేస్తాం పాయింట్ ఏ దగ్గర. డిఫ్లెక్షన్ గమనించండి, గ్యాల్వనోమీటర్లో ఒక సైడ్ ఉండాలి. మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇక్కడ ప్రెస్ చేయాలి బి దగ్గర, టెర్మినల్ దగ్గర. డిఫ్లెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఒకవేళ సేమ్ డైరెక్షన్లో ఉంటే మళ్ళీ కనెక్షన్స్ అన్ని రీఅరేంజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద ఫస్ట్ మేజర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మీటర్ బ్రిడ్జ్. ఇట్ వర్క్స్ ఆన్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? వీట్స్టోన్ బ్రిడ్జ్. అర్థమవుతుందా? ఇట్ ఈస్ హ్యావింగ్ టూ గ్యాప్స్ G1 G2. యూ కెన్ చేంజ్ ద గ్యాప్స్. unknown resistance of wire whose value has to be found either G2 gap or G1 gap. ఇంకో గ్యాప్లో రెసిస్టెన్స్ బాక్స్ పెడతాం. 1 ohm, 2 ohm, 3 ohm will be passing. Conducting wires, high resistance box to prevent the galvanometer from spoiling because it's a sensitive one, because it can find out the current of nano amperes, 10 to the power minus 9 amperes. Jockey for sliding and finding the balancing length. Battery B, plug key, rheostat all are in series arrangement. ఇప్పుడు ఎలా పనిచేస్తారు చూద్దాం. కనెక్షన్ అరేంజ్ అయిపోయిన తర్వాత జాకీ తీసుకెళ్ళి ఏ దగ్గర పట్టుకొని అన్నోన్ రెసిస్టెన్స్ పెట్టి రెసిస్టెన్స్ పాస్ చేసి ప్లగ్కి ఆన్ చేస్తే కరెంట్ పాస్ అవుతుంది. వెంటనే జాకీని ఏ దగ్గర నుంచి అలా స్లైడ్ చేయండి. ఎక్కడో దగ్గరకు వచ్చినప్పటికి బ్యాలెన్సింగ్ లెంత్ వస్తుంది ఎల్. లెట్ ఇట్ బి L1. ఆ బ్యాలెన్స్ ఎంత రావచ్చు? 40 సెంటీమీటర్స్ అవ్వచ్చు, 30 అవ్వచ్చు. అప్పుడు ఈ బ్యాలెన్సింగ్ లెంత్ ఎంత అవుతుంది మీరు చెప్పగలరా? టోటల్ 100 సెంటీమీటర్స్. 100 మైనస్ దిస్ వన్. సో యూ కెన్ టేక్ ఇట్ ఎస్ L2. సో బ్యాలెన్సింగ్ లెంత్ ఎంత? ఇది P అనుకోండి, ఇది Q అనుకోండి, ఇది R అనుకోండి, ఇది S అనుకోండి. నా అప్లై యువర్ వీట్స్టోన్ బ్రిడ్జ్. B by Q, P by Q is equal to R by S. P resistance there by Q, unknown resistance, is equal to R balancing length by S, another balancing 100 minus L1 or L2. See L2 అంటే you can also take 100 minus L1 because ఇది ఎంత వచ్చేస్తుంది 40 or 30. 100 minus 40 is another balancing length. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ద ఫార్ములా. P by X is equal to L1 by L2. Where X is the unknown resistance, P value will be given. You can easily find out. అదేవిధంగా దీని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కూడా కట్టచ్చు. ఎలాగా చూడండి, R is equal to rho L by A లేదా RA by L is equal to rho. R అంటే resistance of the unknown wire, let it be X. A, area of the wire cross section, pi R square by L, length of the given wire. When you multiply all these things and find out the value, you will get the rho value in ohm meter. Units తెలుసు కదా, ohm meter, ohms, meter square per meter. సో ఈ విధంగా ఎక్స్పెరిమెంటల్గా ఒక్కసారి కదా, యూ హ్యావ్ టు చేంజ్ థింగ్ అండి. ఇక్కడ ఒక 5 రీడింగ్స్ చేయండి ఈ విధంగా. మళ్ళీ ఎక్స్ని ఇక్కడ పెట్టండి, ఈ గ్యాప్లో రెసిస్టెన్స్ బాక్స్ని గ్యాప్ 2లో పెట్టండి, మళ్ళీ చేయండి. అర్థమవుతుందా? సో రిపీట్ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు మినిమైజ్ ద ఎర్రర్ అండ్ ఫైనల్ యూ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద అన్నోన్ రెసిస్టెన్స్ ఎక్స్. ఓకేనా? సో ఈ విధంగా మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. అండ్ దేర్ బై ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఓకేనా? నోట్ చేయండి, చెప్పేద్దాం, నెక్స్ట్ దానికి వెళ్దాం. అండ్ దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ పార్ట్ అండి. నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ మ్యాగ్నెటిజం పార్ట్. రెండు కలిపి ఉంది చాప్టర్లో. చెప్పవచ్చా? 1 2 3 రైట్ అండి. సి సో ఇక్కడతో మనకి ఎలక్ట్రిసిటీ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి 7th చాప్టర్లో. నౌ విల్ బి ఎంటరింగ్ ఇంటూ మ్యాగ్నెటిజం పార్ట్ ప్లీజ్. ఓకేనా? రైట్ అండి. చాప్టర్స్ పెద్ద పెద్దవండి, లాస్ట్ చాప్టర్స్ అన్నీ. నౌ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాగ్నెటిజం. కాన్సెప్ట్ ఆఫ్ మ్యాగ్నెటిజం. నో మీకు ఇందులోని డిఫరెంట్ థింగ్స్ రిగార్డింగ్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అవన్నీ వస్తాయండి. అంటే
మనకు ఆల్రెడీ తెలుసు బిఫోర్ మెనీ డేస్ బ్యాక్ డ్యూరింగ్ ది ఎక్స్కవేషన్స్. ఓకేనా, త్రవ్వకాల్లో మనకు కూడా బయటపడింది. అదేంటిది పాపం Fe3O4 కెమికల్ ఫార్ములా. దీన్నే మ్యాగ్నెటిక్ ఆక్సైడ్ ఆఫ్ ఐరన్. దీని ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఆక్సైడ్ ఆఫ్ ఐరన్. దీన్నే మ్యాగ్నటైట్ కూడా అంటారు. మ్యాగ్నటైట్ అదవుతుందా? ఈ Fe3O4 లేదా మ్యాగ్నెటిక్ ఆక్సైడ్ ఆఫ్ ఐరన్ లేదా మ్యాగ్నటైట్ వాజ్ ఫౌండ్, విపరీతంగా దొరికింది త్రవ్వకాల్లో. ఇది ఎవరు తయారు చేయలేదు పాపం. అయితే అప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే దీన్ని తీసుకెళ్ళి పాపం ఇసుకలో పెట్టారు. పెట్టి చూశారన్నమాట. వెంటనే ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్ అట్రాక్టింగ్ సమ్ ఐరన్ ఫిల్లింగ్స్, సమ్ హస్కీ పార్టికల్స్, డస్ట్, ఇవన్నీ అనమాట. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటి నేను ఇవి అట్రాక్ట్ చేస్తున్న దీనికైనా ప్రాపర్టీ ఉందా అని చెప్పి దే ఫౌండ్ దట్ ఇట్ ఈస్ అ న్యాచురల్ మ్యాగ్నెట్. దే ఫౌండ్ దిస్ వన్ యాజ్ న్యాచురల్, బికాజ్ ఎవరు తయారు చేయలేదు, తవ్వకాలు దొరికింది పాపం. Fe3O4 మ్యాగ్నటైట్, మ్యాగ్నెటిక్ ఆక్సైడ్ ఆఫ్ ఐరన్, అండ్ ఇట్ వాజ్ అట్రాక్టింగ్ సమ్ హస్కీ పార్టికల్, డస్ట్ పార్టికల్స్, ఐరన్ ఫిల్లింగ్స్, ఆఫ్ కోర్స్ చిన్న చిన్నవి ముక్కలు. సో దట్ మ్యాగ్నెట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యాచురల్. న్యాచురల్గా తవ్వకాలు దొరికింది. అయితే ఈ Fe3O4ను పట్టుకొని స్టీల్ మీద, ఐరన్ మీద గట్టిగా రబ్ చేసినప్పుడు ఫ్రిక్షన్ వల్ల, ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ యాటమ్స్ వల్ల ఇమీడియట్లీ అవి కూడా దే హ్యావ్ బిహేవ్డ్ లైక్ మ్యాగ్నెట్స్ అనమాట. అలాంటి మ్యాగ్నెట్స్ని మనం ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అన్నాం. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటే ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? ఇవి ఒరిజినల్గా ఇట్ ఈస్ నాట్ గాట్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఎక్స్కవేషన్స్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద సైంటిస్ట్ బై రబ్బింగ్ మెథడ్స్. Fe3O4 when it is rubbed with iron or steel number of times, then ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. ఇందులో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయండి. బార్ మ్యాగ్నెట్, ఓకేనే, స్పిండిల్ షేప్డ్ మ్యాగ్నెట్, డంబుల్ షేప్డ్ మ్యాగ్నెట్, ఇలా రకరకాలు. ఈ మ్యాగ్నెట్స్ అన్నింటినీ మనకి ఆర్టిఫిషియల్. చూడండి, బార్ మ్యాగ్నెట్, దండాయస్కాంతం, యూ షేప్డ్ హార్స్ షూ మ్యాగ్నెట్, అలాగే డంబుల్ షేప్డ్ మ్యాగ్నెట్స్, రకరకాలు ఉన్నాయండి. సో ఆల్ దీస్ మ్యాగ్నెట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ప్రిపేర్డ్. దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్టిఫిషియల్. ఓకేనా, క్లియర్? ఇది మాత్రం న్యాచురల్ Fe3O4 మ్యాగ్నెటైడ్, మ్యాగ్నెటిక్ ఆక్సైడ్ ఆఫ్ ఐరన్. ఓకే, క్లియర్? సో ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్. మా బార్ మ్యాగ్నెట్, యూ షేప్డ్, దట్ ఈస్ హార్స్ షూ మ్యాగ్నెట్, అలాగే డంబుల్ షేప్ మ్యాగ్నెట్, ఎక్సెట్రా. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి చాలా యూజెస్ కూడా ఇచ్చారండి. మ్యాగ్నెట్స్ ఆర్ యూజ్ ఇన్ ఎలక్ట్రికల్ బెల్స్, క్రెయిన్స్, ఎక్సెట్రా. ఓకే, రైట్. సో ఇవండి మీకు ఆల్రెడీ మీ పుస్తకంలో కూడా డయాగ్రామ్స్ ఇచ్చాడు. బార్ మ్యాగ్నెట్, రింగ్ మ్యాగ్నెట్, డిస్క్ మ్యాగ్నెట్, మ్యాగ్నెటిక్ నీడిల్ కాంపాస్, హార్స్ షూ మ్యాగ్నెట్, సిలిండ్రికల్ మ్యాగ్నెట్, టొరాయిడ్ మ్యాగ్నెట్. టొరాయిడ్ అంటే ఏం లేదు, సోలినాయిడ్ని గట్టిగా ఇలా తిప్పేయండి. సోలినాయిడ్ని, సిలిండర్ని ఇలా గట్టిగా తిప్పేస్తే ఇట్ బికమ్స్ టొరాయిడ్. ఓకేనా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ magnets which are prepared by the scientist. Okay na? Now let us see the continuation of this one. What is magnetic field? Okay na? What is magnetic field? అర్థమవుతుంది కదా? Natural, artificial. Natural means naturally occurring in the excavations like Fe3O4 magnetite. So which is prepared by induction method. Those are called artificial, like horseshoe magnet, spindle shaped, cylindrical shaped, compass, and toroidal magnets. Cylinder ni గట్టిగా ఇలా ఉంచి సర్కిల్ చేస్తే it becomes toroidal. Now what is magnetic field? అయస్కాంత క్షేత్రం అంటే ఏంటి? Magnetic field. Suppose if you take a bar magnet, suppose it is having some poles, north pole and south pole. మనందరికీ తెలిసి ఏంటి ఇవి చూడండి, ఎక్స్టర్నల్గా నార్త్ నుంచి సౌత్కి వెళ్తే magnetic lines you can see, north to south, always from north to south, always from north to south. Okay na? You can see the lines. Okay na? And you can see. Okay? So in externally the magnetic lines are from
నార్త్ టు సౌత్ ఆల్వేస్, ఎప్పుడు కూడా నార్త్ నుంచి సౌత్కి వెళ్తే ఎక్స్టర్నల్గా, బట్ ఇన్సైడ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. ఇన్సైడ్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ as మ్యాగ్నెటిక్ డైపోల్. అదవుతుందా? మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్. ఎక్కడి నుంచి? ఇన్సైడ్ ద మ్యాగ్నెట్, సౌత్ టు నార్త్ ఉంటుంది. ఎక్స్టర్నల్గా ఆల్వేస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. దీస్ ఆర్ మ్యాగ్నెటిక్ లైన్స్. ఈ లైన్స్ కూడా పాపం ఎలా ఉంటాయంటే చాలా క్లియర్గా ఉంటాయి, ఒకదానికి ఒకటి కలవు. దే డోంట్ ఇంటరాక్ట్, బికాజ్ ఇఫ్ దే ఇంటర్సెక్ట్ దర్ రిజల్టెంట్ విల్ బి అనదర్ డైరెక్షన్ ఫ్రమ్ వెక్టార్ మెథడ్. అర్థమవుతుందా మీకు? అది. సో యూ కెన్ సీ నార్త్ టు సౌత్, నార్త్ టు సౌత్, వెరీ క్లియర్. ఓకేనా? యూ కెన్ సీ ఇయర్. ఇక్కడ కాంపాస్ పెట్టామనుకోండి డిఫ్లెక్ట్ అవుతుంది నార్త్, ఇక్కడ కాంపాస్ పెట్టామనుకోండి అట్రాక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఇది. సో డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద రీజన్ ఆర్ స్పేస్ అరౌండ్ ద మ్యాగ్నెట్ వేర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ ఫెల్ట్. అంటే దాని యొక్క ప్రభావం ఎంతవరకు అయితే ఉంటుందో దాన్నే అయస్కాంత క్షేత్రం అంటారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అప్ టు విచ్ డిస్టెన్స్ ఆర్ మ్యాక్సిమం డిస్టెన్స్ వేర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఇస్ దే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాగ్నెటిజంలో పోల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బార్ మ్యాగ్నెట్ అండి, దండాయస్కాంతం. ఈ బార్ మ్యాగ్నెట్లో పోల్స్ మీరు ఎప్పుడు చూడండి దగ్గరికి ఉంటాయి కొంచెం. జనరలీ ఇన్ ఫర్ ఆల్ క్యాల్కులేషన్ పర్పస్ యూ విల్ టేక్ ద లెంత్ యాజ్ 2L. బట్ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే జామెట్రిక్ లెంత్, ఇది జామెట్రిక్ లెంత్, జామెట్రిక్ లెంత్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ మ్యాగ్నెటిక్ లెంత్ బై క్యాల్కులేషన్స్ ఫ్రమ్ ద సైంటిస్ట్. చూడండి పోల్స్ కొంచెం దగ్గరికి ఉంటాయి, దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ లెంత్, ఇది జామెట్రిక్ లెంత్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. సో ఎందుకు గ్రేటర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్, ఎలా చెప్పొచ్చు అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రిక్ లెంత్ ఈజ్ 100 centimeters, దెన్ మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ 84 centimeters. అంటే అరౌండ్ 6 centimeters difference will be there between geometric length and magnetic. అంటే geometric length is greater than magnetic length because the poles are very nearer, దగ్గరికి ఉంటారు అన్నమాట. అర్థమవుతుంది మీకు? సో జామెట్రిక్ లెంత్, మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ 0.84 times అని కూడా చెప్పొచ్చు మ్యాగ్నెటిక్ లెంత్. ఓకేనా? చూడండి మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0.84 times మ్యాగ్నెటిక్ లెంత్. ఈ రిలేషన్ వాడచ్చు. ఎలా చూడండి? magnetic length is equal to 0.84 times what is magnetic length? ఓకేనా? మళ్ళీ 2 ml రాసానా? ఓకే, జిఎల్ రాద్దాం. జామెట్రిక్ లెంత్ 0.84 times జామెట్రిక్ లెంత్. జామెట్రిక్ లెంత్ ఎంత? 100 centimeters తీసుకోండి. సో మల్టిప్లై చేయండి. మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0.84 into 100 లేదా 84/100 into 100. సో వాట్ ఈస్ ఆన్సర్? 84 centimeters. అర్థమవుతుందా? సో మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ 84 centimeters, జామెట్రిక్ లెంత్ ఈజ్ 100. సో జనరల్ రిలేషన్లో మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0.84 times జామెట్రిక్ లెంత్. ఓకేనా? జామెట్రిక్ లెంత్ ఎలాగా మనకి చూడండి, ఇది మ్యాగ్నెటిక్, జామెట్రిక్ లెంత్ ఎప్పుడు కూడా గ్రేటర్ అంటున్నాం. 100 అనుకోండి, 100 into 0.84, 84 cm మ్యాగ్నెటిక్ లెంత్. క్లియర్? ఈ రిలేషన్ మీకు పుస్తకంలో దొరకదు, నోట్ చేసుకోండి ప్లీజ్. దిస్ యూ వోంట్ గెట్ ఇన్ టెక్స్ట్ బుక్. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అర్థమైందా? నోట్ చేసి చెప్పేస్తున్నాను. 1 2 3. సో ఫైనల్గా మ్యాగ్నెటిక్ లెంత్ is equal to 0.84 times geometric length, and geometric length is greater than magnetic length because ఇందువల్ల పోల్స్ ఆర్ నీరర్, కొంచెం దగ్గరగా ఉంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్. తర్వాత ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు లైక్ పోల్స్ విల్ బి రిపలింగ్, అన్లైక్ పోల్స్ విల్ బి అట్రాక్టింగ్. ఆకర్షణ వికసించుకుంటాయి. అంటే ఒకే జాతికి చెందిన పోల్స్, ధ్రువాలు, నార్త్ నార్త్, సౌత్ సౌత్ విల్ బి రిపలింగ్ ఈచ్ అదర్. జనరల్ ఫినామినల్. నార్త్ సౌత్ విల్ బి అట్రాక్టింగ్. అర్థమవుతుందా మీకు? క్లియర్? క్లియర్ అదండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. ప్రాపర్టీస్ కూడా ఇందాక చెప్పాను కదా, మ్యాగ్నెటిక్ లైన్స్, నో 2 lines విల్ బి మీటింగ్ ఈచ్ అదర్. ఇఫ్ దే మీట్ ఈచ్ అదర్ ద రిజల్టెంట్ విల్ బి అదర్ డైరెక్షన్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ బై ప్రాపర్టీ ఆఫ్ వెక్టర్స్. అండ్ ద లైన్స్ ఆర్ వెరీ క్లియర్. ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ నార్త్ ఎక్స్టర్నల్లీ, ఎండ్స్ విత్ సౌత్, బట్ ఇంటర్నల్లీ ఫ్రమ్ సౌత్ టు నార్త్. దాన్ని మనం మ్యాగ్నెటిక్ డైపోల్ అంటాం. That is m is equal to 2Lm. And if you draw tangent at any point, ఇందాక మీకు గీతలు చూపించాను కదా, అయస్కాంత గీతలు, వేకలు, అక్కడ ఏ టాంజెంట్ గీసినా ఇన్ దట్ డైరెక్షన్ విల్ గెట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? ఇట్స్ అ వెక్టార్ క్వాంటిటీ. B bar మ్యాగ్నెటిక్ ఫీల్డ్
induction. It is a vector, both magnitude and direction. Okay na? So if you draw tangent, you will get the magnetic field in the direction. ఇవన్నీ మీకు ప్రాపర్టీస్ మీకు బుక్లో ఉన్నాయండి, పాలిటెక్నిక్ బుక్లో ఫస్ట్ ఇయర్ చూసుకోండి. రైట్, ఓకే, రైట్ అండి. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రాపర్టీస్ అండి. నౌ లెట్ us go to the Coulomb's inverse square law in magnetism. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, నోట్ చేయండి. రైట్, వెళ్దామని ఎగ్జామ్కి. Coulomb's inverse square law in magnetism, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మీకు హైయర్ క్లాస్ ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా వస్తాయి. Coulomb's ఇన్వర్స్ స్క్వేర్ లా, ఎందుకంటే ఇది ఎలక్ట్రోస్టాటిక్స్లో ఒకటి ఉంటుంది, అందుకే మ్యాగ్నెటిజం అని రాస్తున్నాను. మ్యాగ్నెటిజం. సో ఇది ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టూ పోల్స్ M1 M2, okay, of pole strength ampere meter, M1 ampere meter, M2 ampere meter, distances between them is d. So force of attraction and repulsion is directly proportional to the product of the pole strength, inversely proportional to the square of the distance between them. Equation 1, equation 2. So F is equal to, remove the proportion, introduce a constant K M1 M2 by d square. Equation 3. ఇక్కడ K అనేది ఏంటి, కాన్స్టెంట్, which is equal to mu naught by 4 pi, where mu naught is permeability of free space, permeability of free space. దాని వాల్యూ కూడా ఎంతో తెలుసా పాపం, mu naught is equal to 4 pi into 10⁻⁻7 Henry per meter. అదవుతుందా? సో సబ్స్టిట్యూట్ హియర్ ఫైనల్గా ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ పోల్స్, లైక్ పోల్స్ అయితే రేపల్, అన్లైక్ పోల్స్ అయితే అట్రాక్ట్ అవుతుంది, ఈజ్ గివెన్ బై ఫైనల్ ఈక్వేషన్ mu naught by 4 pi M1 M2 by d square. అదవుతుందా? వేర్ mu naught is permeability of free space, permeability. This is a property to allow the lines of forces through the magnet, towards the magnet. Okay na? Otherwise you can also give mu is equal to mu naught mu r, where mu is absolute permeability, mu r is relative permeability, which is equal to 1 in air or vacuum. శూన్యంలో కానీ గాలిలో కానీ mu r విలువ అంటే రిలేటివ్ పెర్మియాబిలిటీది 1గా తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ పెడితే ఏమవుతుంది, mu is equal to mu naught into 1, లేదా mu is equal to mu naught. So absolute permeability mu becomes equal to permeability of free space from this equation. In air or vacuum mu r is equal to 1 కాబట్టి when you substitute here you will get this equation. ఇది మనకి న్యూమరికల్కి పనిచేస్తుంది, కూలంబ్స్ లాస్. క్లియర్? ఎనీ డౌట్స్? రైట్ అండి. నెక్స్ట్ ఐటమ్ మ్యాగ్నెటిక్ పెర్మియాబిలిటీ. ఇప్పుడు చెప్పండి కదా, యాబ్సల్యూట్ ఓకేనా. B is equal to, mu is equal to B by H. ఇది absolute permeability, magnetic field induction by intensity H. ఓకేనా, H is the intensity please. సో డెఫినేషన్ వైజ్ చెప్పాలంటే ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ టు దట్ ఆఫ్ మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్. ఓకేనా, మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్, ఇది H is nothing but magnetizing field. H is nothing but magnetizing field. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. యూనిట్ తెలుసు కదా, వెబర్స్ పర్ మీటర్ స్క్వేర్, స్టాండర్డ్ యూనిట్ ఫర్ బి వెబర్స్ పర్ మీటర్ స్క్వేర్, లేదా టెస్లా ఆర్ న్యూటన్ పర్ యాంపియర్ మీటర్, ఎస్ఐ యూనిట్ ఆర్ ఎంకేషన్ బికి. సో అదండి, వేర్ హెచ్ ఈజ్ మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్ అండి, లేదా ఫీల్డ్ స్ట్రెంగ్త్. So that formula will be helpful for the numericals. Mu is equal to B by H. That is absolute permeability. Right? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? రైట్ అండి. రిలేటివ్ ఇందాక చెప్పేసాను కదా, ఇవన్నీ mu r is equal to mu by mu naught in air or vacuum value ఇందాక చెప్పేసాను కదా. In air or vacuum mu r value is equal to 1.
then mu is equal to mu naught. Clear? Right అండి. నెక్స్ట్ థింగ్ different magnetic particles అండి. Last one for theory. లాస్ట్ వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అండి. ఇది కూడా కొంచెం థియరీ పార్ట్ అండి. దీంతో మనకి మ్యాక్సిమం థియరీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? దాంతో ఇంకేముంది సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద ప్రాపర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సెకండ్ వన్ paramagnetic substances. Paramagnetic substances. Last one diamagnetic substances. Diamagnetic substances. సింపుల్గా చెప్పుకోవచ్చు అండి. ఫెర్రో ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కోబాల్ట్, నికెల్, స్టీల్ ఎక్సెట్రా. ఇన్ యువర్ పీరియాడిక్ టేబుల్, కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదా, డి బ్లాక్ ఎలిమెంట్స్లో వెళ్ళినట్టుగైతే ఐరన్, Fe, కోబాల్ట్, CO, నికెల్, స్టీల్ ఎక్సెట్రా, దీస్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్స్. ఎక్కువగా ఆకర్షించబడతాయి ఇవి. అలాంటి పార్టికల్స్ని మనం ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటాం. ద పార్టికల్స్ విచ్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్, విపరీతంగా అట్రాక్షన్ ఉంటుంది. ఏంటంటే పాపం ఐరన్, కోబాల్ట్, నికెల్, స్టీల్ ఎక్సెట్రా. అర్థవుతుందా? సో దోస్ కమ్స్ అండర్ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అండి, స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ దీస్. ఓకేనా? నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్ పెరా. మిగతా వాల్యూస్ అని తర్వాత ఇస్తాను. మీ రిలేటివ్ పెర్మియబిలిటీ వాల్యూ ఏంటని తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? లాస్ట్లో లేదా ఇప్పుడే చెప్పేసుకున్నా ప్రాబ్లం లేదండి, ఇబ్బంది లేదు, చెప్పేస్తాను. చూడండి, రాసుకోండి. ఇన్ దిస్ కేస్ ఫెర్రో ద రిలేటివ్ పెర్మియబిలిటీ μr ఈజ్ వెరీ మచ్ లార్జ్ అండి, గ్రేటర్ దెన్ 1, వెరీ లార్జ్. μr ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దెన్ 1, దట్ మీన్స్ వెరీ లార్జ్. In the case of ferro, the relative permeability is equal to greater than 1, very much. అర్థవుతుందా? రైట్ అండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్ paramagnetic substance. సింపుల్గా చెప్పేసుకోవచ్చు. దీస్ ఆర్ ఫీబల్లీ అట్రాక్టెడ్. ఫీబుల్ అంటే లైట్గా అట్రాక్షన్ ఉంటుంది పాపం. ఎలాంటిగా అల్యూమినియం, ఎగ్జాంపుల్ అల్యూమినియం, మ్యాంగనీస్, ఓకేనా, ఆక్సిజన్ గ్యాస్ ఎక్సెట్రా. ఫీబుల్ అట్రాక్షన్, లైట్ అట్రాక్షన్ ఎలాంటివి? అల్యూమినియము, మ్యాంగనీసు, ఆక్సిజన్ గ్యాస్ ఎక్సెట్రా. సో దోస్ కమ్స్ అండర్. ఓకేనా? దీని వాల్యూ μr స్లైట్లీ గ్రేటర్ దెన్ 1, నాట్ వెరీ మచ్. అర్థవుతుందా? సో దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ పెరా. అల్యూమినియం, మ్యాంగనీస్, ఆక్సిజన్ గ్యాస్. ఇంకా కావాలంటే కొన్ని పుస్తకాలు ఇచ్చాడండి, క్రోమియం, టంగ్స్టన్ ఎక్సెట్రా కూడా తీసుకోవచ్చు ఇఫ్ యూ రిమెంబర్. బట్ బెటర్ అల్యూమినియం, మ్యాంగనీస్, ఆక్సిజన్ గ్యాస్ ఎక్సెట్రా. క్రోమియము, ప్లాటినం కూడా రాసుకోవచ్చు మీకు. ఓకేనా? అండ్ μr వాల్యూ ఈస్ స్లైట్లీ గ్రేటర్ దెన్ 1. μr ఈస్ నాట్ వెరీ మచ్, ఇట్ ఈస్ స్లైట్లీ గ్రేటర్ దెన్ 1. μr slightly greater than 1. ఓకేనా? స్లైట్లీ గ్రేటర్ దెన్ 1. నౌ కమింగ్ టు ద లాస్ట్ వన్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఎలాంటివంటే పాపం దీస్ ఆర్ స్ట్రాంగ్లీ రిపల్డ్ అండి, రిజెక్ట్ చేస్తారు పాపం. ఎవరు అట్రాక్షన్ ఉండదు దీనికి, వీటికి ఆకర్షణ ఉండదు పాపం, వికర్షణ ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ రిజెక్టెడ్. దీస్ ఆర్ స్ట్రాంగ్లీ రిజెక్టెడ్ బై ద పార్టికల్స్. ఎలాంటి పాపం? కాపర్ అంటే Cu, యాంటిమనీ, బిస్మత్, హైడ్రోజన్ గ్యాస్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ద మంచి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ డయామాగ్నెట్. దీస్ ఆర్ స్ట్రాంగ్లీ రిపల్డ్ బై ద మ్యాగ్నెట్స్. అట్రాక్షన్ అంటే ఉండవు పాపం. ఏంటవి? కాపర్, Cu, యాంటిమనీ, బిస్మత్, హైడ్రోజన్ గ్యాస్ ఎక్సెట్రా. స్పెల్లింగ్ క్లియర్ రాస్తున్నా, నోట్ చేసుకోండి. బిస్మత్,
H2 గ్యాస్ ఎక్సెట్రా. నోట్ చేసుకోండి ప్లీజ్. దీస్ ఆర్ డయా అండి. తర్వాత దీని రిలేటివ్ పెర్మియబిలిటీ ఇస్ లెస్ దెన్ 1 ప్లీజ్. దీని రిలేటివ్ పెర్మియబిలిటీస్ పాపం లెస్ దెన్ 1. ఇది స్లైట్లీ గ్రేటర్ దెన్ 1 ఫీబుల్ అట్రాక్షన్ పెరా. ఇది వెరీ మచ్ గ్రేటర్ దెన్ 1 ఫెర్రో. అదవుతుందా? సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఫర్ ద ఫెర్రో, పెరా అండ్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అండి. క్లియర్? సో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను కదా, కాపర్, యాంటిమనీ, బిస్మత్, హైడ్రోజన్ గ్యాస్ ఎక్సెట్రా అండి. క్లియర్? ఎనీ డౌట్స్ అప్ టు హియర్? డౌట్ ఏమైనా ఉందా? రైట్ అండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ టు స్టడీ అండి. దీంతో మీకు మ్యాక్సిమం సబ్జెక్ట్ కూడా చాప్టర్ అయిపోయిందండి. ఓకే, నౌ ఐ విల్ స్టాప్ విత్ ది వీడియో హియర్. సెకండ్ వీడియో ఇన్ దిస్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. థర్డ్ వీడియో విల్ బి డూయింగ్ కంప్లీట్లీ న్యూమరికల్స్. నేను ప్రతి వీడియో చెప్తాను కదా, ప్రతి లాస్ట్ వీడియోలో కంప్లీట్ న్యూమరికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో అగైన్ విల్ బి మీటింగ్ ఇన్ దట్ వీడియో ప్లీజ్. ఓకేనా? రైట్.